కడప జిల్లా బద్వల్ ల్యాండ్ మాఫియాలోకి లేడీ డాన్లు ఎంటర్ అయ్యారు. పోలీస్ మరియు రెవెన్యూ శాఖలో పట్టు సాధించి పేదల భూములను అప్పరంగా లాగేసుకుంటున్నారు. ఏడాది కాలంగా ఈ లేడీ డాన్స్లు చేస్తున్న అరాచకాలపై రాజ్ న్యూస్ కథనాలు రావడంతో బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇంతకాలం పోలీసులకు భయపడి తాము తమ ఇంటి పట్టాలు వదిలేసుకున్నామని, మీడియా అండగా ఉంటే తిరిగి తమ పట్టాలు దక్కించుకోవడం కోసం పోరాటం చేస్తామంటున్నారు బాధితులు. ఇంతకాలం వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారో చెబుతూ రాజ్ న్యూస్ ఎదుట బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. భూమాఫియా చెలరేగిపోతుంది. రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా ఫోర్జరీ చేసి పేదల భూములను పెద్దలు కాజేస్తున్న వైనంపై రాజ్ న్యూస్ అనేక కథనాలను ప్రచారం చేసింది. అయితే ఈ బద్వేల్ భూదందాలేకి ఇప్పుడు లేడీ డాన్లు ఎంటర్ అయ్యారు. వాళ్ళని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు బెంబేలెత్తిపోతున్నారు. అటు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం అందరూ కూడా ఆమెకే కొమ్ముగాస్తుండడంతో ఎవరికి చెప్పుకోవాలనో తెలియక వాళ్ళందరూ కూడా మీడియాను ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల క్రితం హల్చల్ చేస్తున్న లేడీ డాన్, భూ ఆక్రమణలో లేడీ డాన్ అంటూ రాజ్ న్యూస్లో వచ్చినటువంటి బ్రేకింగ్ కథనాలు చూసి వాళ్ళందరూ కూడా కాల్ చేశారు. సార్, మేమంతా కూడా మీరు ఎవరైతే వార్త ఇచ్చారో వాళ్లకు బాధితులం, మేము మా గోడు చెప్పుకుంటామంటూ వాళ్ళు రాజ్ న్యూస్ ఆశ్రయించడంతో ఈరోజు బద్వేల్లో ఉన్నటువంటి ఈ సైనిక నగర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చాలామంది బాధితులు తమ ఆవేదనను తెలియజేస్తామంటున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా అమ్మ పేరు మీద 3 సెంటు స్థలము ఇచ్చినారు సార్. ఇచ్చిన తర్వాత ఆ స్థలంలో మేము బేస్మట్టం వేసి సార్ దాని ప్రూఫ్ కూడా ఈ బేస్మట్టము వేసి ఈ పిల్లర్స్ వేసి ఇంతవరకు మేము అన్నీ కూడగట్టుకున్న తర్వాత ఆమె పెద్దిరెడ్డి జ్యోతి అని ఆమె వచ్చి దానిపైన కట్టింది సార్. ఎవరో తెలియదు సార్. పెద్దిరెడ్డి జ్యోతి అని గుడుగునూరు అంట సార్. మీరు కట్టినా కానీ మీ నుంచి ఏం కాదు, మాకు ఇచ్చేయండి స్థలము అని చెప్పి అగ్రిమెంట్ రాపించుకొని మాకు డబ్బులు ఇలే, ఈ కట్టిన దానికి డబ్బులు ఇలే, ఇచ్చానని చెప్పింది, నెలకలు ఇచ్చాననేది. అసలు ఇప్పటికి ఆమెకి ఏం పేపర్లు ఉన్నాయని మీరు భయపడ్డారా? మళ్ళీ వచ్చి రాపించుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి మా అమ్మకు పట్టా ఇచ్చినారు, మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలంటాను సార్. ఈ కట్టినదంతా మేమే కట్టింది కాదండి. మీరు కట్టే ప్రయత్నంలో మీరుంటే ఆమె వచ్చినప్పుడు ఎందుకు మీరు ఆమెకు భయపడ్డారు? మొత్తం మీదైనప్పుడు మాదే మేము భయపడలేదు సార్. ఆమె ఏం చేసిందంటే రెవెన్యూ వాళ్ళకి అడిగిపోయినా, ఎస్పీ కాడికి పోయినా, సిఈ కాడికి పోయినా, ఆమెతో పోరాడలేవు నువ్వు, ఏదో ఆమెకు సెటిల్మెంట్ చేసుకొని ఏదైనా మాట్లాడుకొని చేసుకో. ఎవరు ఆ మాట చెప్పింది నీకు? వీళ్ళే చెప్తాను. పోలీసు వాళ్ళు కానీ ఈ రెవెన్యూ వాళ్ళు కానీ వీడికి వచ్చింది, వీడికి ఆర్ఐ మేడం వచ్చింది, ఆమె వచ్చినా కానీ ఆమె ఏమనలే. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏం చెప్పలే, నువ్వు ఇంటికి పో, నువ్వు రావద్దు వీడికి అంటాను. నువ్వు ఆమె నీ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఏం చెప్పింది మీకు? మాకు నెలకల్లా మీకు డబ్బులు ఇచ్చాము, మీరు ఎనికి పోండి అని చెప్పింది. ఎంత ఇస్తామన్నారు? ఆమె ఎంతైతే మీ బేస్ మట్టానికి, గోడ కట్టిన దానికి, పిల్లర్స్ వేసిన దానికి, బేస్ మట్టము అది బేల్దాన్ని పిలుచుకొచ్చి కొలత వేసుకొని ఎంతైతే నేను ఇచ్చేస్తాననేది. ఇప్పుడు దానికి కూడా 1 రూపాయి డబ్బులు ఇలే, ఇల్లేమో అంతా కట్టుకునేది, పైనుంచి అది స్లాబ్ వేసుకునేది, అవతల అది కూడా అన్నీ కట్టుకుంటాను. అడిగితే ఏమంటుంది? ఈసారి వచ్చినవంటే నేను గుడుగులో తీసుకుపోయి ఆడ చెట్టుకి ఉరిది ఇచ్చాను, ఇంకోసారి ఇక్కడికి వచ్చి అని చెప్పి అంటాను. డైరెక్ట్ ఆమె అంటాను. మళ్ళీ 10 మంది మనుషులు మా వాళ్ళందరం తీసుకొచ్చినాం. ఈ రకంగా అన్యాయం జరిగితే మీకు డబ్బులు ఇచ్చాము అది ఇది అని చెప్తాను. కానీ ఈ పొద్దుకి డబ్బులు ఇలే, ఎస్పీ కాడికి పోయినా, మళ్ళీ సిఈ దగ్గరికి పోయినా, రెవెన్యూ వాళ్ళు పోతే నా ఉద్యోగం కూడా తీసేసింది, నౌకర్ పని. మీరు నౌకర్ పని చేసిన వాళ్ళ ఆయన చేస్తాడు. మా ఆయన చనిపోయిన తర్వాత నాకు ఇచ్చిండు సార్, అది కూడా ఇప్పుడు ఆఫ్ చేసి ఇచ్చింది. అంటే మీకు ఎట్లా ఇప్పుడు రెవెన్యూ ప్లాట్ల ప్రకారం ఇచ్చారా మీకు? రెవెన్యూ మా అమ్మ పేరు మీద ఇచ్చింది సార్. ఓకే ఓకే. విఆర్ఏలకు మా అమ్మ మా నాయన వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చినారు. మరి మీ డిపార్ట్మెంట్ కూడా మీకు సహకరించలేదా? వాళ్ళు మా మీదనే ప్రెజర్ చేస్తారు, మీరు ఆడికి పోవద్దు అంటాను. ఆ స్థలాల కాడికి పోవద్దు, నా స్థలం నాది పోగొట్టాడు సార్. మీరు ఆర్డీఓ కింద ఏమైనా చెప్పారా? ఆర్డీఓ చెప్పినాము, ఆడ ఎస్పీ దగ్గర పెట్టాము, ఎంఆర్ఓలు చెప్పినాము, వాళ్ళంతా చూసిపోతాను. మాకేం సమాధానం చెప్పడం. ఎన్ని రోజులు అయిందండి ఈ వ్యవహారం జరిగి? మీ చేతుల్లో నుంచి ఫ్లాట్ ఆమె చేతుల్లోకి వెళ్ళి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు 7 నెలలు
8 నెలలు అయింది సార్. 8 నెలల నుంచి జరుగుతూనే ఉంది. ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. ఇంకా రెవెన్యూ నుంచి మాకు ఏర్పాటు కింద 1.5 సంవత్సరం ఆమెకు పట్టా ఇచ్చినట్టుగా ఈ డీపారం ఉన్నాయి. ఈ బిల్డింగ్ కట్టేది మేము. సరే, నాకు దీని మీద పట్టా ఉందనో ఎప్పుడైనా ఒక్కసారన్నా మీకు ఆమె డాక్యుమెంట్లు చూపించే ప్రయత్నం చేసిందా? ఆమె చూపిలేదు సార్. ఆమె చూపించిన నాకాడ ఎందుకు ఇట్ట మాట్లాడుతుంది? మీకు డబ్బులు ఇచ్చాము, మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మీరు వచ్చినంటే ఆడ గొడుగులు చెట్టుకు ఏలదిచ్చాము అని చెప్పి ఆ రికార్డు కూడా ఉన్నాయి. గొడుగునూరా ఆమెది? ఆమె గొడుగునూరు. మేమైతే ఆమెను చూడలే. ఆమె వచ్చి మాట్లాడుతూ ఉంటుంది, పక్కన వాళ్ళందరినీ పంపించదు. ఎట్లా మాట్లాడుతుంది మీతో? నేను డబ్బులు ఇచ్చామయ్యా, మీరు మర్యాద ఫోన్ నుంచి డైరెక్ట్ కలవకుండా ఎట్లా మాట్లాడితే ఫోన్ చేస్తుందా? ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి బెదిరిస్తుంది. బెదిరించా అంటది. మేము వచ్చి ఈసారి వచ్చి యాలు తెచ్చాము, చెట్టుకి యాలు తెచ్చాము అని చెప్పి చెప్తాను సార్. ఇది 2 రోజుల క్రితం మనం బద్వేల్లో లేడీ డాన్ పేరుతో ఇచ్చినటువంటి కథనాలు ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. అనేక మంది బాధితులు వచ్చి ఈరోజు తమ గోడు వెళ్ళబోసుకుంటూ ఉన్నారు. ఇంతవరకు ఎవరికి కూడా ఆమె మనిషి కనిపించదు, ఎక్కడ బయటికి రాదు. కానీ తన అనుకునే మనసులను ఏర్పాటు చేసుకొని ఈ దందా మొత్తం కొనసాగిస్తూ ఉంది. అటు పోలీసులు కానీ ఇటు రెవెన్యూ వారు కానీ ఎవ్వరూ కూడా ఆమెను కాదని ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకు ఆమె చేతుల్లో రెవెన్యూ పోలీస్ అధికారులు కీలుబొమ్మలుగా మారారు అన్నది ఇప్పుడు బద్వేలు ప్రజానికం అందరిలో కూడా కలుగుతున్నటువంటి అనుమానం. కొన్ని వందల మంది బాధితులు ఈ పెద్దిరెడ్డి జ్యోతి ఇబ్బంది పెడుతుంది. వాళ్ళందరూ కూడా ఆమె పేరే చెప్తూ ఉన్నారు, మా ఫ్లాట్లు ఇట్లా అన్యాయంగా ఆక్రమించిందని. అయితే ఎవరైనా ఒక ఫ్లాట్కు అడ్డం పడి ఇది మాది అన్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఏదో 2 రెవెన్యూ వాళ్ళకు చూపించిన తర్వాత వాటిల్లో నిజమేదో ఫేక్ ఏదో నిర్ధారించే పరిస్థితి ఉంటుంది. కానీ ఇంతవరకు ఏ ఫ్లాట్కు సంబంధించి కూడా ఆమె ఒక్క డాక్యుమెంట్ కూడా బయటికి తేదు, చూపించదు. వీళ్ళు వెళ్ళి రెవెన్యూ వాళ్ళకి చెప్పినా పోలీసు వాళ్ళకి చెప్పినా వాళ్ళు తిరిగి వీళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే ఆమెతో మీరు పెట్టుకోవద్దు, ఇబ్బంది పెడతారు, మీరే తగ్గండి అనే విధంగా సలహా ఇస్తున్నారంటే అసలు బద్వేల్లో ఏం జరుగుతుంది? పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ఎందుకు ఆమెకు ఇంత తొత్తులుగా మారారు? ఆమె వెనుకున్నటువంటి అదృశ్య శక్తులు ఏంటి అన్నది ఇప్పుడు బద్వేల్లో పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఒక లేడీ డాన్ పేరుతో రాజ్ న్యూస్ ప్రసారం చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ కథనాలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈరోజు 10ల సంఖ్యలో ఈ 2 రోజులుగా మనకు ఫోన్ కాల్స్ వచ్చాయి. బాధితులు నేరుగా సార్ మా భూములు ఆక్రమించుకునేది చూపిస్తాము రండి అంటూ వాళ్ళందరూ కూడా సంఘటనా స్థలానికి వచ్చిన పరిస్థితి. మనతో పాటు మరికొంతమంది బాధితులు ఉన్నారు. అన్న, ఏంటి మీ విషయంలో ఏం జరిగింది? మా విషయంలో వచ్చేసి ఇది వచ్చేసి 85 ఫ్లాట్ నెంబరు. మా ఫ్రెండ్కు నేను హైదరాబాద్ నుంచి అక్కడ కూలి పని చేసుకుంటా అంటే బాధితుడు అతనికి తీపిచ్చిన. అతను వచ్చేసి ఇప్పుడు గోడ కట్టేసిందమ్మా. గొడుగునూరు జ్యోతి, పెద్దిరెడ్డి జ్యోతిరెడ్డి అంట. ఆమె వచ్చేసి ఒరిజినల్, ఈ వచ్చేసి డూప్లికేట్, ఈ వచ్చేసి ఒరిజినల్. ఎత్తుకొమ్మినా మాకు న్యాయం జరగలేదు. ఆర్డీఓ సార్ కాడికి కూడా సంప్రదించడము, న్యాయం జరగలేదు. ఈ కాగితాలు చూడడమే తప్పక వాళ్ళకి తీసుకురమ్మంటే ఎస్ఐ గారు తీసుకొని వచ్చినా ఎవరు తీసుకొచ్చినా తీసుకురారు. పోలీస్ స్టేషన్కి అవి జరగవు. మీ ఏఈని ఉంటే తీసుకొని రమ్మని దీంట్లో ఏమైనా తప్పు పుచ్చడము ఈ విధంగా చేయడం తప్ప కొదవది లేదు. అదేవిధంగా ఇంకొక స్నేహితుడు వచ్చేసి శ్రీకాంత్, లాయర్, రత్నం సార్ కొడుకని. అతను వచ్చేసి 86 ఫ్లాట్ నెంబరు, 101, 102 ఈ అంటే కలిపి గోడ కట్టేసిండ్రు. అతనైతే ఇప్పుడు లేడు. అతను వచ్చేసి అమెరికాలో ఉంటాడు. అతను కూడా నేను మా ఫ్రెండ్ కాబట్టి చూసుకోమన్నాడు. ఈ పొద్దు గోడ కట్టేసిందని తెలిసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి చూసా. కట్టి జ్యోతిరెడ్డి, ఎవరు అడిగినా కానీ జ్యోతిరెడ్డి మేడం కడతాందనే తప్ప కొదవది లేదు. ఎవరు కూడా మేడం అని పిలిచడము, అది ఆమె ఏ రాజకీయ నాయకురాలో ఏ కథో ఎవరు చూసింది లేదు. నేను ఒక ఆర్ట్ కూడా చూడలేదు ఇప్పటికే. ఈ విధం జరుగుతుంది. ఇప్పటికి వచ్చేసి ఇంకొకటి మా ఫ్రెండ్ వచ్చేసి ఈ పొద్దు రాలేదు. అతను కూడా అంటే ఇప్పుడు నీకు తెలిసే ఒక 5-6 ఫ్లాట్లు అన్యాయంగా నాకు మా ఫ్రెండ్ ఏ ఈ కాగితాలు ఒరిజినల్, అన్ని డాక్యుమెంట్ అంతా ఒరిజినల్. ఇది ఒరిజినల్ అంటారా? మీరే చెప్పండి, ఇది ఒరిజినల్ అంటారా? అనుబంధ ఫారానికి ఎక్కువ పవర్ ఉంటుందా, డీ ఫారానికి ఎక్కువ ఉంటుందా? కొన్నిటి ఈ డూప్లికేట్ అంటే ఈ ఒరిజినల్ అంట. రెవెన్యూ వాళ్ళ కాడికి పోతే మీది డూప్లికేట్ అన్నప్పుడు ఒరిజినల్ ఏదో వాళ్ళ దగ్గర చూపేము. నీకు అవసరమైంది మేము చూపేము. పోలీసులు, ఎస్ఐలు, సార్ వాళ్ళు అంటారు కదా, మేము చూపేము. ఆమె చూపిదయ్యా. మాకు పైనుంచి ఒత్తిడి వచ్చింది. ఆ పైనుంచి ఎవరు సార్ ఆడికి పోదామని ఎస్పీ గారి కాడికి సంబంధించినా కానీ కుదరడంలే. ఆడికి ఒకరోజు బేదోళ్ళు ఛార్జీలు పెట్టుకుని పోవాలని నా ఫ్రెండ్కు నేను ఇక్కడ కూలి పని చేసుకునేవాడిని. మా ఫ్రెండ్ అమ్మని నేను పోవాలంటే 1 రోజు 2 రోజులు అంటే పోగలుగుతా, రోజు పోవాలంటే పోలేను కదా. అతను వచ్చి అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు
వాళ్ళ లాయర్దే ఇట్లా అన్యాయం చేసిందంటే ఇంకా పేద ప్రజలు ఎందుకు చేయరు? లాయర్ వెంకటరత్నం సిద్ధవాటంలో ఉంటాడు ఆయన. వాళ్ళే 3 కబ్జా చేసినారంటే 3 ఒక హైదరాబాద్ ఒకటి నలుగురు వాళ్ళ ఫ్రెండ్లు. ఆ ఇతను వచ్చి నాకు ఫ్రెండు. 4 ఫ్లాట్లు కబ్జా గురైపోయినాయి. ఇంకా వాళ్ళకే న్యాయం జరగకంటే నాకు జరుగుతుందని నేను సైలెంట్ అయిపోయిండా. అది ఇంక మీరు ఏదైనా దయ ఉంచి మీ ఛానల్ తరపున లక్షణంగా చేస్తే మీకు వందనాలు పెట్టుకుంటా ఉండా. అన్న మీరు చెప్పండి, ఏంటి మనకి ఇప్పుడు మనతో పాటు ఒక మాజీ సైనిక ఉద్యోగి ఉన్నాడు. ఈయనకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఈయనకు ఒక ఇంటి స్థలం ఇస్తారు, అలాగే వ్యవసాయానికి పనికొచ్చే పొలం కూడా ఇస్తారు. అయితే అందులో భాగంగా వచ్చినటువంటి ఈయన ఫ్లాట్ను అన్యాయంగా ఇదే జ్యోతిరెడ్డి అనే ఆమె ఆక్రమించిందని ఆయన కూడా తన ఒరిజినల్ ప్రూఫ్స్ పట్టుకొని రోడ్డును పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఆయన గోడు చెప్పుకోవడానికి వచ్చాడు. అన్న ఏం జరిగింది మీ విషయంలో? గత లాస్ట్ 1 year అయింది ఇది కంప్లైంట్. వాళ్ళు వచ్చి రూమ్ కడుతున్నప్పుడు నేను ఆపాను వాళ్ళని. తీసుకొచ్చాడు 10-15 మందిని. నేను ఒక్కడనే వచ్చాను సింగిల్గా. నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను ఎంఆర్ఓ ఆఫీస్లో. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పంపించారు టెంపరీగా ఒక విఆర్ఓ అని. ఇక్కడే సచివాలయం నుండి సుబ్బరాయుడు అని చెప్పి విఆర్ఓని పంపించారు. వెళ్ళి చూడండి అని చెప్పి. ఆయన వచ్చి ఏదో నామకార్థానికి ఆపండి ఏం చేయొద్దు అన్నట్టుగా ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కడనే ఉన్నాను కదా, నేను కట్టొద్దండి, మీదైతే మీరు కట్టుకుందరు, మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయంటే మీరే కట్టుకుందరు, నాకు అవసరం లేదు చెప్పాను వాళ్ళకి. నైట్ మళ్ళీ కట్టేశారు. ఉదయం వచ్చేటప్పటికి కలర్ మొత్తం వేసి పెట్టారు అంతా కట్టేసి. ఆ విధంగా నేను ఆర్డీఓ సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాను, ఎంఆర్ఓ సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాను. ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా కూడా స్పందనలో ఇచ్చాను. కడపకి వెళ్ళి అక్కడ రోడ్డు ఉండేది దక్షిణం సైడ్ రోడ్డు ఉంది. వాళ్ళు డూప్లికేట్ దాంట్లో చేసుకొని వచ్చిన దాంట్లో ఉత్తరం వైపున రోడ్డు ఉందంట వాళ్ళకి. కానీ ప్లాట్ నెంబర్ నాదే వేశారు, నా దాంట్లో కట్టి ఉన్నారు. నిజానికి ఇది మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి బోర్డు సైనిక నగరు. ఇక్కడ ఉన్నట్టు అంటే అందరికీ కూడా రిటైర్డ్ సైనికోద్యోగులందరికీ ఇచ్చినటువంటి ఫ్లాట్లు అఫిషియల్గా గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం వాళ్ళ దగ్గర ఒరిజినల్ పట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే ఈ సైనిక నగర్లో పాగా వేసింది ఆమె. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి గూండాలను అడ్డం పెట్టుకొని ఈ వ్యవహారం నడిపిస్తుందంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. అయితే వాళ్ళు తెచ్చినటువంటి ఇక్కడ సైనిక నగర్ కోసం అధికారులు అధికారికంగా వేసినటువంటి లేఅవుట్ రూపురేఖలను కూడా పూర్తిగా మార్చేశారు. రోడ్లు లేఅవుట్లు మార్చేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఫ్లాట్లు ఆక్రమించి కట్టడాలు కడుతూ ఉన్నా కూడా ఒక దేశ సేవ చేసినటువంటి ఆర్మీలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగము న్యాయం చేయలేకపోయారు. వీళ్ళకంటే కూడా దేశ సేవ చేసినట్టు వీళ్ళకంటే కూడా ఆ జ్యోతిరెడ్డి అనే ఆమెకి వీళ్ళు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు, ఆమె వైపే తొత్తులుగా పనిచేస్తున్నారు అన్నది ఈ అందరి బాధితుల విషయంలో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా అసలు ఈమె వెనుక ఎవరున్నారు, ఎందుకు ఈమె ఇంతగా చెలరేగిపోతూ ఉన్నా, ఇంతమంది బాధితులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నా ఆమె పైన చర్యలు తీసుకోవడానికి కానీ, ఆమె యొక్క భూ ఆక్రమణలను అడ్డుకోవడానికి కానీ ఎందుకు రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగము ముందుకు రావడం లేదన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలింది. వీడియో జర్నలిస్టు నాగమోహన్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, బద్వేల్.